అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. నేను 4వ తరగతిలో చదువుతున్నాను. నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు చీమ పాడు. అనగనగా ఒక పెద్ద చెరువు. ఆ చెరువు గట్టునే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన ఒక పావురం కొమ్మకు ఊగుతూ పాడుతూ ఆడుకోసాగింది. ఇంతనే ఒక చీమ నీటిలో పడింది. చీమకు చిప్పుడు నీళ్ళే సముద్రం కదా. పాపం నీటిలో పడింది చీమ బయటికి రాలేక కొట్టుకోసాగింది. ఈ విషయం గమనించిన పావురం చీమకు కాపాడాలని ఒక ఆకుని తుంచి నీటిలో వేసింది. ఆకుపై చీమ ఎక్కి ఒడ్డుపై చేరింది. అప్పటి నుంచి చీమ పావురం స్నేహితులుగా ఉంటాయి. ఒకరోజు వేటగాడు పావురాన్ని గురిపెట్టాడు. అమ్మో, నా స్నేహితుని వేటగాడు చంపేస్తాడని తెలిసిన చీమ వేటగాడి పాదంపై చిట్టుక్కున గడిచింది. వేటగాడి కొరి తప్పింది. పావురం గాలిలో ఎగిరిపోయింది. బాణం గాలిలో దూసుకుపోయింది. చీమ సంతోషించింది. నీకు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి. ధన్యవాదాలు.